కేజీ ఉండదు చూడండి మళ్ళీ మీకు ర్యాష్ ఇస్తారు కదా ఆరు తగ్గిస్తే ఎంత కాలం ఉంటుందో అప్పుడు ఆలోచించారు. నాయన 2 కేజీలు ఫోటోలు చేస్తున్నాం కదా స్నాప్ కూడా చేస్తున్నాను. నాన్నగారు కొడతాను పర్లేదు. అమ్మ 2 కేజీకి 60 అది వాడి పోయింది అది. కానీ ఇది అయ్యే పెట్టావు లోపల పెట్టండి. ఎన్ని పెట్టండి అది ఇది లోనట్టండి. వినియోగదారులందరికీ నమస్కారం. నా పేరు దామోదర్ నాయుడు. నేను లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్ విశాఖపట్నం. ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మనకి తరచుగా వస్తున్న ఫిర్యాదుల మేరకు ఇక్కడ గాదిరాజు ప్యాలెస్ ఎదురుగా ఉన్నటువంటి ఈ చేపల దుకాణంలో మోసాలు జరుగుతున్నాయని చెప్పి మాకు ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదు మేరకు మా లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ అలాగే పోలీసు వారు అలాగే మీడియా వారి సహకారం కూడా తీసుకొని ఇక్కడ తనిఖీలు చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో భాగంగా చాలా మంది చేపల వర్తకులు ఏం చేశారంటే కేజీకి దగ్గర 100 గ్రాముల నుంచి 150 గ్రాముల వరకు తూకం గుండులో మోసాలు చేస్తున్నట్టు, అలాగే 2 కేజీల దగ్గర ఒక 250 గ్రాముల నుంచి 350 గ్రాముల వరకు ఇలా మోసాలు చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. మేము పరిశీలించి వారందరూ కూడా కేసులు నమోదు చేశాము. వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఈ రకంగా తెలియజేసుకుంటున్నాం. వినియోగదారులందరికీ కూడా మా లీగల్ మెట్రాలజీ శాఖ తరఫున కోరేది ఏంటంటే, మీరు ఎక్కడైనా సరే విశాఖపట్నం పట్టణంలో ఎక్కడైనా సరే తూనికల్లో కానీ కొలతల్లో కానీ మీరు ఏమైనా మోసాలు గమనించినట్లయినా మీ దృష్టికి వస్తే మా శాఖకు ఫిర్యాదు చేస్తే మేము వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకొని వినియోగదారులందరికీ కూడా న్యాయం చేస్తాం. అలాగే వినియోగదారులందరూ కూడా ఈ తూకం కొలతలోనే కాకుండా ప్యాకేజ్ కమోడిటీస్లో కూడా ఎవరైనా సరే ముద్రించిన ఎంఆర్పి ధర కన్నా అధిక ధరకు ఎవరైనా సరే విక్రయించినా సరే వారిపైన కూడా మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. మా వినియోగదారులందరూ కూడా మా డిపార్ట్మెంట్కు ఫిర్యాదు చేయాలంటే 1967 ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే మేము ఫిర్యాదు సేకరించి సరే అక్కడ వివరాలు మేము నమోదు చేసుకొని మాకు కుదిరిన సమయాల్లో తనిఖీ చేసి కేసు అవసరమైతే కేసు నమోదు చేసి వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.